నమస్కారం. ఆలోచనామృతమైన స్వాగతం, సుస్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు చూస్తున్నామా, అట్లాగే అమరావతి నుంచి అమెరికా దాకా చూస్తున్నాం. ఇవే రాజకీయాలు, ఇంకేమీ తేడా లేదు. ఎందుకని ఇప్పటిదాకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు జాతీయ విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేస్తూ పార్లమెంట్లో ఒక నరవణి, గతంలో మా సైనికాధికారిగా పనిచేసిన నరవణి రాసిన పుస్తకంలోని ప్రచురితంగా ఆయన పుస్తకంలోని అంశాలు ప్రస్తావిస్తూ ఆయన పుస్తకంలో కొన్ని భాగాలను మన కలర్ జిరాక్స్ తీసుకొని పార్లమెంట్లో ప్రదర్శించారు. అందులో ఏముందంటే, గతంలో మొన్నటికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా తన భూభాగాన్ని, భారత భూభాగాన్ని ఆక్రమించిందని, దాని మీద నరవణి రాసిన పుస్తకంలోని భాగాలు ఉటంకిస్తూ ఆ పుస్తకాన్ని ప్రచురించకుండా ఆపారు ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, లేకుంటే వీళ్ళందరూ అని చెప్పి ఆరోపిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. దానికి ప్రతిగా ఇటు బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున గొడవ పెట్టారు. ఆయన మాట్లాడకుండా అడ్డుకున్నారు. అంతే ధీటుగా ఇటు పక్కన కాంగ్రెస్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు. ఈ రెండింటి మధ్య దానిల మధ్యన ఈ పార్లమెంటు మళ్ళీ వాయిదా పడింది. రేపటికి చూసాం మనం. అంటే సోమవారం నాడు జరిగిన మొత్తం ఈ గొడవ అంతా చూస్తే ఎంతసేపు గత ప్రభుత్వం, ఈ 12 ఏళ్ళుగా చేస్తున్న ఈ ప్రభుత్వం చైనా తన భూభాగాన్ని ఆక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకుంటూ చోద్యం చూస్తుందని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దానికి అంతే ధీటుగా 1962 యుద్ధంలో మరి మీ తాతగారు నెహ్రూ గారు ఉంటారు కదా ప్రధానమంత్రిగా, అప్పుడు మనం ఆక్రమించిన భూభాగాన్ని మీరు మళ్ళీ తిరిగి తీసుకొస్తారా, చైనా నుంచి మళ్ళీ సంపాదిస్తారా అని చెప్పి ఇటు బీజేపీ సభ్యులు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే గతజల సేతు బంధనంలాగా ఉన్నది. అంటే ఈ మన భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది నిజమే, కానీ ఆనాడేం జరిగింది, ఈనాడేం జరిగింది అని మాట్లాడుకుంటూ పోతే ఒకరి మీద ఒకరు ఇట్లా ఆరోపణ చేసుకుంటూ పోతే ఇది తెగే పంచాయతీ అస్సలే కాదంటున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న మొత్తం గొడవలో దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విధానాలు, ముఖ్యంగా బడ్జెట్ నిన్ననే ప్రవేశపెట్టారు. బడ్జెట్ మీద మాట్లాడాల్సి ఉంటుంది, బడ్జెట్లో ఏం జరుగుతుందో మాట్లాడాల్సి ఉంటుంది, విధానాల పరంగా ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది. కానీ సైనికుల మన సైన్యం మనోభావాలను దెబ్బతీసి, సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీసే సరైనది కాదు అనే మాట మరొకసారి పార్లమెంట్ సాక్షిగా ప్రతిధ్వనిస్తుంది. గతంలో మోడీలందరూ ఇట్లా ఎన్నుకుంటారని, చౌకీదార్ చోర్ హై అని, ఇతరత్ర అనేక మాటలు మాట్లాడి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి సుప్రీంకోర్టు మందలించింది. అంతేందుకు ఇటువంటి దాని మీద కూడా చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది అనే మాటకే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా మందలించింది. ఏమని, మీరేమైనా చూసి వచ్చారా, అక్కడ పోయి ఏమన్నా చైనా భూభాగాన్ని పరిశీలించారా, మన భూభాగాన్ని తీసుకున్నట్టు మీరు చూసినట్టు ఎట్లా చెప్తారని చెప్పి ఇదే సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని మందలించింది. ఇప్పుడు పార్లమెంట్ లోపల ఎందుకు ఇమ్యూనిటీ ఉంటుంది కదా, పార్లమెంట్ లోపల మాట్లాడిన దానికి కోర్టులో కేసులు పెట్టరాదు, బయట విచారణ కూడా జరపరాదు. బయట మాట్లాడిన దానికే సుప్రీంకోర్టు హెచ్చరించింది కనుక ఇంకా తన బుద్ధి మార్చుకోకుండా రాహుల్ గాంధీ ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా మళ్ళొకసారి అదే విషయాన్ని చెప్తూ ఇప్పుడు మన సైన్యం కమాండర్ మన నరవణే పుస్తకాన్ని ఉటంకిస్తూ మొదలుపెట్టారు. ఇది సరైనది కాదంటున్నాను. నిజంగానే బీజేపీ ప్రభుత్వం అన్ని మంచి పనులు ఒప్పుకోను, చేస్తలేదు కూడా. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది, రకరకాల దుర్మార్గాలు చేస్తుంది, రాజ్యాంగాన్ని అవమానిస్తుంది, రకరకాలు చేస్తుంది కాదు. కానీ వాటి విషయం మాట్లాడకుండా మన సైన్యం మనోభావాన్ని దెబ్బతీస్తూ, మనోస్థైర్యాన్ని మన కించపరుస్తూ దెబ్బతీస్తూ ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన ప్రసంగం అనవసర వివాదాలకు దారితీస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. నిజంగానే సుమోటోకి తీసుకుంటే పార్లమెంట్లో అని బతికిపోయాడు, కానీ బయట మాట్లాడితే మళ్ళొకసారి సుప్రీంకోర్టుతో చివారు తింటాడు. ఇది సరైనది కాదు. నేనేమంటున్నానంటే ప్రభుత్వ విధానాల మీద విమర్శించండి, ఇప్పుడు జరుగుతున్న ప్రజలకు అన్యాయం మీద ఉండి ఎప్పుడో జరిగిన సంఘటనలు ఇప్పుడు మనకి మీరు ప్రస్తావిస్తే అంతకంటే ముందు సంఘటనలు వాళ్ళు ప్రస్తావిస్తారు. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది అంటే సైన్యం చోద్యం చూస్తున్నట్టు లెక్క కదా, సైన్యం కాపాడుతున్నట్టు లెక్క కాదు కదా. ఆనాటి అయినా ఈనాడైనా సరే ఇట్లాంటి మన సైన్యం మనోస్థైర్యం దెబ్బతీసే చర్యలు ఎవరైనా కరెక్ట్ కాదు. రాజకీయం ఉంటే మనం దేశంలో తెలుసుకుందాం, కానీ దేశం బయట విదేశాలకు మద్దతిస్తూ ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఏంటంటే చైనా గొప్పది, మనం పిరికి వాళ్ళం, మనం పనికిరాని వాళ్ళం అనే మాట వస్తుంది. గతంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇట్లా ప్రవర్తించారు కాంగ్రెస్ పార్టీ.
ఇప్పుడు ఇట్లా ప్రవర్తిస్తుంది కనుక ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్యలను అభిశంసిస్తున్నా సరైనది కాదు. అట్లానే బీజేపీ మద్దతు చేసినట్టు కాదు. ఇతరత్ర బీజేపీ చేసిన పొరపాట్లను ఎండగట్టండి, పార్లమెంట్ సాక్షిగా ప్రజా సమస్యలు ప్రస్తావించండి. కానీ ఇదంతా విడిచిపెట్టి ఎన్నికల ముందు కేవలం ఇట్లాంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు ఈ ప్రస్తావిస్తే లాభం అవుతుంది, అంతేకాదు అస్సాంలో ఎన్నికలు వస్తున్నాయి, ఇటువంటి విషయాలు ప్రస్తావిస్తే ఆ ఎన్నికల లబ్ధి కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ పని చేస్తే మాత్రం క్షమించరాని పొరపాటు అవుతుంది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా మారాలి. తన పద్ధతి తానే కనుక కాంగ్రెస్ పార్టీలోనే రాహుల్ గాంధీ చేస్తున్న చర్యలను చాలామంది విమర్శిస్తున్నారు, తప్పు అంటున్నారు. అయినా తన ధోరణి మారతలేదు. రాహుల్ గాంధీ చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు ఈ మాట అంటాడు. ఈ మాట వర్షంగా ఉన్న అంటున్నాడు. కనుక ఇప్పటికైనా మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా దేశంలో జరుగుతున్న పొరపాట్లను ఎండగట్టాల్సిందే, బీజేపీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టాల్సిందే. ప్రజా సమస్యల మీద ప్రస్తావించే బదులు ఇట్లాంటి సున్నితమైన అంశాలు ప్రస్తావిస్తే దాని ద్వారా ఇంకా మన భారతదేశంలో ప్రజలు అవమానపరిచినట్టే, సైన్యాన్ని అవమానపరిచినట్టే. చూద్దాం ఏం జరుగుతుందో.